ఈ మేరకు హైడ్రా పోలీస్ స్టేషన్ ఈ నెల నుంచి అందుబాటులోకి రానుంది. సీఎం చేతుల మీదుగా హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభించనున్నారు. అవినీతికి పాల్పడి అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారులపై కూడా హైడ్రా చర్యలు తీసుకోనుంది. ఇక హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. హైదరాబాద్ మహానగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న నగరం, అన్ని హంగులు ఉన్నటువంటి నగరం, దేశ రాజధానికి రెండవ రాజధానిగా పూర్తి సౌకర్యాలు ఉన్నటువంటి నగరం హైదరాబాద్ అనేటువంటిది ప్రతి ఒక్కరూ చెప్పేటువంటి మాట, దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. మరి ఇలాంటి హైదరాబాద్ సిటీలో ఒక్క చిన్నపాటి వర్షం కురిస్తే చాలు ఎందుకు నగర వీధులన్నీ కూడా జలమేమవుతున్నటువంటి పరిస్థితి. కారణం చూస్తే గతంలో వందల వేల ఎకరాల్లో కూడా చెరువులు ఉండేవి, నాలాలు ఉండేవి, కుంటలు ఉండేవి. కానీ అవన్నీ కూడా కనుమరుగైపోతూ వస్తున్నటువంటి పరిస్థితి. కాలక్రమేణా కూడా వాటన్ని కూడా అన్యాక్రాంతం అవుతుంది. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో కబ్జాకి గురవటమే కాకుండా కేవలం కొంతమంది కబ్జాకోరులు ధనార్జనే లక్ష్యంగా కూడా ఈ ప్రభుత్వ భూములన్నింటినీ కూడా వారు ఆక్రమించి, చెరువులను ఆక్రమించి, నాలాలను ఆక్రమించి, కుంటలను ఆక్రమించి యథేచ్ఛగా నిర్మాణాలు చేపట్టడం, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో వారంతా కూడా ధనార్జనే లక్ష్యంగా కూడా వారు ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి వాటి వల్లే హైదరాబాద్ కి ఈ విధమైనటువంటి పరిస్థితి దాపరించింది అని చెప్పి చాలా మంది ప్రముఖులు చెప్తూ ఉన్నారు. దీనికి అడ్డుకట్ట వేయటానికి తెలంగాణ ముఖ్యమంత్రి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని హైడ్రాను తీసుకొచ్చారు. ఈ హైడ్రా నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా హైడ్రా అనే పేరు చెప్తే మాత్రం కబ్జాకోరుల గుండెల్లో రైళ్లు పరిగెట్టడమే కాదు, గుండెలు దడదడమంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా ఎవరే చూసినా గానీ ఎక్కడైతే కబ్జా జరుగుతుందో ఆ కబ్జా ఎక్కడైతే కబ్జా చేసి అక్కడ యథేచ్ఛగా కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టారో ఆ నిర్మాణాలన్నింటినీ కూడా హైడ్రా ఒక్కొక్కటిగా కూల్చుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. చాలా రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వ భూములను ఆక్రమించినటువంటి సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి ఎక్కడ చెప్పాలనేటువంటి అర్థం కాదు. కానీ కొంతమంది పోలీస్ స్టేషన్లు ఆశ్రయించినప్పటికీ కూడా కొన్ని ఫలితాలు ఉండటం లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితులన్నిటికీ కూడా పూర్తిగా చెక్ పెట్టే విధంగా ఈ సమస్యలు ఏవొచ్చినా కానీ ప్రభుత్వ స్థలాలకు సంబంధించి, చెరువులకు సంబంధించి, కుంటలకు సంబంధించి, నాలాలకు సంబంధించి ఎక్కడ ఏ విధమైనటువంటి సమస్య వచ్చినా, ఎక్కడ ఏ విధమైనటువంటి కబ్జాకు గురైనా, ఎవరైనా ల్యాండ్ గ్రాబింగ్ కి పాల్పడినా కానీ వారందరిపైన చర్యలు తీసుకోవడానికి హైడ్రా పోలీస్ స్టేషన్ తీసుకొస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్పారు. ఇదే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా పదే పదే ప్రస్తావించినటువంటి పరిస్థితి కూడా చూసాం. ఇక మొత్తంగా ఆ శుభ సమయం అయితే మాత్రం రానే వచ్చింది. హైడ్రా పోలీస్ స్టేషన్ మే 8వ తేదీ నుంచి కూడా అందుబాటులోకి రాబోతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. మొత్తంగా చూస్తే ప్రస్తుతం మనం హైదరాబాద్ కి సంబంధించినటువంటి హైడ్రా ఆఫీస్ దగ్గర మనం ఉన్నాము. బుద్ధ భవన్ కి పరిసర ప్రాంగణంలోనే మొత్తంగా 2 అంతస్తుల భవనంలో ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ అయితే నిర్మాణం జరుగుతుంది. శరవేగంగా కూడా నిర్మాణం జరుగుతుంది. మే 8వ తేదీన ఇక పూర్తి స్థాయిలో ప్రజలకు హైడ్రా పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రాబోతుంది. ఇక ఈ వివరాలు చూస్తే మాత్రం ఈ హైడ్రా పోలీస్ స్టేషన్ లో ఒక ఏసీపీ అధికారి ఉంటారు, అదేవిధంగా 6 ఇన్స్పెక్టర్లు ఉంటారు, 12 మంది సబ్ ఇన్స్పెక్టర్లు ఉంటారు, 30 మంది కానిస్టేబుల్ ఉంటారు. ఏ విధమైనటువంటి సమస్య ఉన్నప్పటికీ కూడా అది ల్యాండ్ కి సంబంధించింది కావచ్చు, లేదంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆక్రమణకు గురైనటువంటి రోడ్లు కావచ్చు, ఆక్రమణకు గురైనటువంటి ఎవరైనా చెత్తా చెదారంతో కానీ, లేదంటే కొంతమంది ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు ఏవైతే వాటిని పూడ్చివేసేటువంటి కార్యక్రమం, వాటిని కబ్జా చేసే కార్యక్రమం చేస్తే మాత్రం, లేదంటే బఫర్ జోన్లలో యథేచ్ఛగా నిర్మాణాలు చేసేటువంటి ప్రయత్నం, ఎఫ్టీఎల్ ప్రాంతాల్లో ఎఫ్టీఎల్ జోన్లలో ఎవరైనా నిర్మాణాలు చేస్తే వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోబోతుంది. ప్రతి కంప్లైంట్ ని తీసుకోవటమే కాకుండా ఎవరైతే అధికారులు దీనికి ఈ విధమైనటువంటి ఒత్తాసు పలుకుతారో, లేదంటే అక్రమాలకు ఎవరైతే లంచాలు తీసుకొని కొంతమంది అధికారులు కూడా కొంత అక్రమాలకు పాల్పడినట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఇలాంటి ఫిర్యాదులు కూడా హైడ్రాకు చాలా వరకు ఇప్పటి వరకు వచ్చినటువంటి పరిస్థితి. మరి వీటన్నిటిపైన కూడా ఆ విధమైనటువంటి అధికారులపైన కూడా చర్యలు తీసుకోబోతున్నారు. విజిలెన్స్ ఎంక్వైరీ చేయబోతున్నారు. విజిలెన్స్ విభాగాల ద్వారా విచారణ చేపట్టడమే కాకుండా 9వ నాంపల్లిలో ఉన్నటువంటి నాంపల్లి కోర్టులో మొత్తంగా 9వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. అది కూడా అందుబాటులోకి రాబోతుంది. సో మొత్తంగా అయితే మాత్రం హైడ్రా పోలీస్ స్టేషన్ అయితే పూర్తి స్థాయిలో ఇక అక్రమార్కుల భరతం పట్టబోతుంది. కబ్జాకోరుల గుండెల్లో ఒక దడదడ పుట్టించబోతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. సో మొత్తంగా అయితే మాత్రం లాంఛనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాత్రం మే 8వ తేదీన ప్రారంభిస్తున్నారు. సో మొత్తంగా దీనికి ఇప్పటికే ఇక వెహికల్స్ కూడా చూస్తే పూర్తిగా సిబ్బంది కొరత కూడా లేకుండా మొత్తంగా సిబ్బందికి సంబంధించినటువంటి ఎవరైతే డిఆర్ఎఫ్ సిబ్బంది ఉన్నారో వారందరికీ కూడా దీంట్లో కొంత ప్లేస్మెంట్స్ కల్పించడం కూడా జరిగింది. ఇటీవల కాలంలో అంటే కానిస్టేబుల్ ఉద్యోగాలలో స్వల్ప మార్కులతో ఎవరైతే ఉత్తీర్ణత కాలేకపోయారో, ఉత్తీర్ణత సాధించలేకపోయారో అలాంటి వారందరికీ కూడా దీంట్లో కొంత అవకాశం అయితే కల్పించారు. సో మొత్తంగా అయితే మాత్రం ఇప్పటికే
హైడ్రాకు నూతనంగా 70 వాహనాల వరకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందులో 40 స్కార్పియోలు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. 20 వరకు బుల్డోజర్లు ఉన్నాయి. అదేవిధంగా DCMలు కూడా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా అయితే మాత్రం హైడ్రా అయితే ఇక పూర్తి హంగులతో సిద్ధం కాబోతుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా, తమ ఎప్పుడు ఫిర్యాదు చేయాలని చెప్పి చాలా మంది వేచి ఉన్నప్పటికీ కూడా సో మొత్తంగా అయితే మాత్రం ఆ శుభ సమయం రానే వచ్చింది. ఇక హైడ్రా పోలీస్ స్టేషన్ కి అయితే మాత్రం ఫిర్యాదులు వెల్లువెత్తబోతున్నాయి. మొత్తంగా ఆ రంగనాథ్ అయితే మాత్రం ఇక పూర్తి స్థాయిలో కూడా వీటిపైన చర్యలు తీసుకోబోతున్నారు. నేరుగా పోలీస్ స్టేషన్ కాకుండా ఎవరితోటి సంబంధం లేకుండా ఈ ల్యాండ్ కి సంబంధించినటువంటి అవకతవకలు జరిగినా, లేదంటే ప్రభుత్వ స్థలాలకు సంబంధించినటువంటి కబ్జా జరిగినా కానీ వాటన్నిటిని కూడా స్వయంగా ఇక్కడికి తీసుకురాబోతున్నారు. ఇక్కడ ఎవరైతే నేరుగా ఇక్కడ ఇదే హైడ్రా పోలీస్ స్టేషనే ఫిర్యాదు నేరుగా స్వీకరించబోతుంది. వారిపైన పూర్తి స్థాయిలో కూడా చర్యలు తీసుకోబోతుంది. హైడ్రా పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రాబోతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ రసూల్తో తేజ, 99 టీవీ.